హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గిరిశస్తుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతని తీసుకొని సున్నతి చేయించెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మరొక పర్యాయం శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి ఈ ఉదయకాలాన్నే 8 నుంచి 8:30 వరకు, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు మీ గృహాల్లోకి రావడానికి, మీ అనుమతి లేకుండా, మీ అపాయింట్మెంట్ లేకుండా, మీ ఇన్విటేషన్ లేకుండా రావడానికి ప్రభు సాయం చేశాడు. స్తోత్రం. ఈ దినము దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుడు ప్రతిదినం మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుడు మాట్లాడతాడు. దేవుడు విస్పర్ చేస్తాడు. అనగా మన ఆత్మలోకి గుసగుస లాంటి శబ్దాన్ని ఆయన వినిపించగలడు. అనగా మనతో ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడగలడు. ఒక దాసునితో మాట్లాడినట్టు మాట్లాడగలడు. ఆయన మనతో మాట్లాడతాడు. మాట్లాడేటది దేవుడు. బొమ్మ కాదు, రాయి కాదు, చెట్టు కాదు, విగ్రహం కాదు. ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు. హీ విల్ స్పీక్ విత్ అస్. హీ స్పోక్ విత్ మెనీ పీపుల్. ఈ 7,000 లేదా 10,000 సంవత్సరాల ఈ మానవ చరిత్రలో, ఇప్పటి వరకు జరిగిన మానవ చరిత్రలో అనేక వేల మందితో, లక్ష మందితో ప్రభు మాట్లాడాడు. దేవుడు మాట్లాడడు అని బైబిల్ చెప్పడం లేదు. దేవుడు మాట్లాడతాడు అని చెప్తుంది. దేవుడు మాట్లాడతాడు అనడానికి బైబిల్లో బోల్డ్ ఉదాహరణలు ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆదాముతో మాట్లాడాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. నోవహుతో మాట్లాడాడు. ఇలా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నాడు. తర్వాత తనకు బదులుగా ధర్మశాస్త్రం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు. వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అనగా మొదట్లో దేవుడు డైరెక్ట్గానే మాట్లాడేవాడు. తన స్వరము ద్వారా, తర్వాత తన శాస్త్రము ద్వారా, తర్వాత తన శుద్ధ ఆత్మ ద్వారా, తర్వాత స్వప్నాల ద్వారా, తర్వాత ప్రవచనాల ద్వారా ఇలా మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ 3 బేసిక్ స్టెప్స్ మెయిన్. ఆయన స్వయంగా మాట్లాడాడు. ఉదాహరణలు బోల్డ్ ఉన్నాయి ఆదికాండంలో వచ్చి. ఆయన స్వయంగా మాట్లాడాడు. రెండోది ఆయన శాస్త్రము ద్వారా మాట్లాడాడు, అనగా ధర్మశాస్త్రం ద్వారా. మూడోది శుద్ధాత్మ ద్వారా ఆయన మాట్లాడాడు, అనగా పరిశుద్ధాత్మ ద్వారా. ప్రభు సేవకులు నిలబెట్టుకోవడం వలన, లేదా ప్రవక్తలు అనబడిన వాళ్ళు, లేదా రాజులు, ఇంకెవరైనా, వీళ్ళ ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవుని యొక్క 3 ఇంపార్టెంట్ స్పీకింగ్ మెథడ్స్. డైరెక్ట్ మెథడ్, రెండోది త్రూ ద వర్డ్, మూడోది వచ్చేసి త్రూ ద హోలీ స్పిరిట్, అనగా తన దాసుల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి మాట్లాడడం. పరిశుద్ధాత్మ వారిలో ప్రవేశించి, వారిలో ఉండి, వారి మీదకు వచ్చి, వారి ద్వారా ఆయన తన ప్రజలతో, ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా, పాస్టర్ల ద్వారా ఇలా దేవుడు మాట్లాడుతుంది. దేవుని యొక్క మాట్లాడేటువంటి మెయిన్ ఇంపార్టెంట్ మెథడ్స్ ఇవి, వేస్ ఇవి. తర్వాత వచ్చినటువంటి విషయాలు, తర్వాత అంటే తర్వాత వచ్చాయని కాదు దాని అర్థం, వేరొక విధానాలు, అనదర్ వేస్. సో డ్రీమ్స్, సర్కమ్స్టాన్సెస్, విజన్స్, ప్రాఫసీస్, అంటే ఇవి ఒక 4 అనదర్ వేస్. మెయిన్ వేస్ 3 ఉన్నాయి, తర్వాత 4 సబ్ వేస్ ఉన్నాయి. మొత్తం 7 వేస్, 7 విధానాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు మాట్లాడే ఒకే ఒక విధానంలో ఆయన మాట్లాడడం లేదు. కనీసం ఈ 7 విధాలుగా, అట్లీస్ట్ త్రూ ది 7 మెథడ్స్ ఆర్ వేస్ హీ కుడ్ టాక్ విత్ అస్. ఆయన మనతో మాట్లాడగలడు. ఎస్, ఆయన మనతో మాట్లాడగలడు. ఆయన మాట్లాడే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను ఈ విషయాలు. అక్కడక్కడ కొన్ని విషయాలు బోధించి, హౌ టు లిజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దైవ స్వరం ఎలా వినాలని, ఇలాంటి పుస్తకాలు, ట్రైనింగ్ కార్యక్రమాలు ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళడం లేదు. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు. స్తోత్రం. ఇప్పటివరకు 1470 ఎపిసోడ్లకు పైగా చేయడానికి ప్రభు సాయం చేశాడు. అనగా
1470 ఎపిసోడ్లు అంటే 4 సంవత్సరాలకు పైగా, అనగా 2020 సంవత్సరం, 2021, 2022 ఈ 3 సంవత్సరాలు యోహాను సువార్తలోంచి బోధించాను. తర్వాత 2023, 2024 ఈ సంవత్సరం, అనగా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అపోస్తుల కార్యం ధ్యానించుకుంటున్నాం. దేవుని స్తోత్రం. అనగా 5 సంవత్సరాల్లో మనం 2 పుస్తకాలు, కొత్త నిబంధన పుస్తకాలన్నిటి యోహాను సువార్త, అపోస్తుల కార్యములు మనం ధ్యానించుకున్నట్టు అవుతుంది. ప్రభు చిత్తమైతే 6వ సంవత్సరంలో మనం ఏ విషయాన్ని మాట్లాడుకుంటామో నాకే తెలియదు, కానీ దేవుని నడిపింపును బట్టి ఏదైనా పుస్తకం తీసుకొని మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏదో హిస్టారికల్ విషయాలు చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. హిస్టారిక్ విషయాలు ఉండాలి, ప్రొఫెటిక్ విషయాలు ఉండాలి, ఇన్సైట్తో కూడుకున్న విషయాలు ఉండాలి, స్పిరిచువల్ అన్ని విషయాలు ఉంటేనే అది బాగుంటుంది. అంతవరకే కానీ కేవలం బైబిల్ స్టడీ అని చెప్పేసి ఆ బ్యాక్గ్రౌండ్స్ స్టడీస్లోకి వాటిలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇవి కావాలంటే మీకు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే దాని బ్యాక్గ్రౌండ్స్ అని మీకు అర్థమవుతాయి. కానీ ఒక ఇన్సైట్ అనేది వ్యక్తిని బట్టి మారుతుంది. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ వ్యక్తిని బట్టి మారవు, కానీ ఇన్సైట్స్ అనేది ద ఇన్సైట్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బోధిస్తారు. ఎవరు బోధించినా దేవోక్తులను బోధించినట్టు బోధించాలి, దూషణ మాటలు బోధించినట్టు బోధించాలని కాదు. దేవోక్తులను, దేవా ప్లస్ ఉక్తులు, ఓరకిల్స్ అన్నారు. ఈ ఓరకిల్స్ ఉన్నప్పుడు మాత్రమే మిరకిల్స్ జరుగుతాయి. నో ఓరకిల్స్, నో మిరకిల్స్. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో సమరయలో సువార్త ప్రకటించారు. సూచక్రియలు జరిగిన తర్వాత, ప్రజలు నమ్మిన తర్వాత సువార్త ప్రకటించారు కదా. ముందు సువార్త ప్రకటించారు. సువార్త అనేది సూచక్రియలకి ఒక అట్మాస్ఫియర్ని, ఒక ఫౌండేషన్ని వేసింది. దాని ఫలితంగా అద్భుతాలు జరిగాయి, ప్రజలు విశ్వసించారు, సంఘం కట్టబడింది, శిష్యత్వం జరిగింది. ఇవి మనం ఆలోచిస్తున్న విషయాలు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 3వ వచనం, ఈరోజు ఎపిసోడ్లో కూడా మూలవాక్యంగా దాన్ని తీసుకొని మనం మాట్లాడుకోబోతున్నాం. మనం ఆలోచించిన విషయాలు, వెంబడించడానికి కారణాలు, ప్రేరేపించిన విషయాలు అని చెప్పేసి మనం 2 ఎపిసోడ్లో ఇంచుమించు 8 పాయింట్లు ఈ వచనం నుంచే మాట్లాడుకున్నాం. మరలా 4 పాయింట్లు ఈ వచనం నుంచి మనం, అనగా ఒక్క వచనంలోంచి మనకు 12 పాయింట్స్ మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభు సాయం చేస్తున్నాడు. అలా డివైడ్ చేసుకోవడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. వెంబడించడానికి కారణాలు ఏంటి అనగా పరిచర్య, ప్రవర్తన, ఫలములు, ప్రయాసం. తర్వాత ప్రేరేపించిన విషయాలు ఏమై ఉండొచ్చు? చూసినటువంటి సూచక్రియ, చూసినటువంటి ఆ స్వస్థత కార్యం, వాళ్ళ ముందు ప్రదర్శించబడిన స్వభావం, అంతేకాకుండా వాళ్ళు గుర్తించినటువంటి శ్రమ తత్వం, శ్రమ విధానం, శ్రమించడం, శ్రమను అనుభవించడం. 4వది ప్రదర్శించినటువంటి సాహసం, ధైర్యం. గడగడ ఉనికిపోయి ఎక్కడికైనా పారిపోదాం, కొన్ని రోజులు దాక్కుందాం అని పౌలు అనలేదు. లెట్స్ గో బ్యాక్ టు ద టౌన్, వెళ్దాం, తప్పే ఉంది. ఏం చేయగలరు? మనల్ని చంపగలరేమో, లెట్ దెమ్ కిల్. ప్రభు చెప్పాడు కదా, దేహమును మాత్రమే చంపేవాళ్ళు ఉన్నారు. లోకంలో వాళ్ళందరూ దేహాన్ని మాత్రం చంపగలిగిన వాళ్ళు. దేహములో ఉన్నటువంటి ఆత్మను చంపడానికి సాహసం చేయలేని వాళ్ళు, చంపలేని వారు, చంపడానికి సామర్థ్యం లేని వాళ్ళు. సేవకుడిని చంపగలరేమో, సేవకునిలో ఉన్నటువంటి సేవకుడు అందించిన పంచుకున్నటువంటి ఆశల్ని వాళ్ళు ఎవరు చంపలేరు. ఆత్మను చంపలేరు. ఎవరి ఆత్మను ఎవరు చంపలేరు. ఆత్మహత్య అని అంటున్నారు. కానీ ఆ మాటే తప్పు. అది ఆత్మహత్య కాదు, ఇది ప్రాణహత్య. ఆత్మ ఎలా చంపబడుతుంది? ఆత్మకు చావు లేదు. ఆత్మ దాని దయచేసిన దేవుని ఎదుగు వెళ్తుంది, చచ్చిపోయి వెళ్తుందంటే ఆ నిర్జీవమైన ఆత్మ చచ్చిపోయిన ఆత్మ అని కాదు. ఆత్మ సజీవమైన ఆత్మ, సజీవుడైన దేవుని దగ్గరికి, సజీవమైన మనుష్యాత్మ, సజీవమైనటువంటి పరిశుద్ధాత్మ పరమాత్మ దగ్గరికి వెళ్తుందని అర్థం చేసుకోవాలి. సరే, ఎక్కువ ఫిలాసఫికల్గా లేకపోతే తాత్వికంగా నేను మాట్లాడటం లేదు. మీరు నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రేరేపించిన విషయాల గురించి 4 విషయాల గురించి నేను మాట్లాడుకున్నాం. సమయంలో మన టైటిల్ సాక్షి, విట్నెస్ ఆర్ టెస్టిమనీ. సాక్షి ఎవరు?
అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు. మీ మీదకి వస్తాడంటే మీ మీదకి వచ్చి మీ లోపలికి దిగుతాడు, మీ లోపల వసిస్తాడు, మీ ఆంతర్యములో మీ ఆత్మలో నివసిస్తాడు. మీ ఆత్మలో మీ ఆత్మ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. మీ లోపల స్థిర నివాసం చేయాలని వచ్చాడు ఆయన. విమోచన దినం వరకు ముద్రించబడిన అనుభవంతో ఉంది మనకు, ఆ అనుభవం ఉంది. సీలింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అనగా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందినప్పుడు నా తండ్రి చేసినట్టు వాగ్దానము, యేసు యొక్క తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు చేసినటువంటి తిత్వంలో ఒక వ్యక్తి చేసినటువంటి వాగ్దానాన్ని మీరు అనుభవించినప్పుడు, పొందుకున్నప్పుడు, దాన్ని పొసెస్ చేసినప్పుడు, దాన్ని స్వాస్థ్యంగా కలిగి ఉన్నప్పుడు, అప్పుడు జరిగిన విషయం వాళ్ళు సాక్షులయ్యారు. యెరూషలేములో మాత్రమే కాదు, దేవాలయంలో మాత్రమే కాదు, సమాజ మందిరాల్లో మాత్రమే కాదు, యెరూషలేము మొత్తం సాక్షులు. యెరూషలేము యొక్క పరిసర ప్రాంతాలు, నైబర్హుడ్ ప్లేసెస్ అయినటువంటి యూదయ, ఇంకా కాస్త ముందుకు వెళ్తే సమరయ, ఇంకా కాస్త పైకి వెళ్తే గలిలయ అని కాదు, గలిలయను కూడా అన్యుల ప్రాంతంగా భావించారు. సమరయ అన్యుల ప్రాంతం, అలాగైతే గలిలయ కూడా అన్యుల ప్రాంతంగా భావించబడింది. ఇక ఇవి రెండు దాటుకొని, లేకపోతే ఈ 3 దాటుకొని వెళితే ఏదైనా సిరియా దేశమైనా ఇంకా ఏ దేశానికైనా వెళ్ళినా కానీ అవన్నీ అన్ని దేశాలుగా, తూర్పు దేశాలు ఇవన్నీ అన్ని దేశాలుగా భావించబడ్డాయి. ఎందుకు చెప్తానంటే వీటిలో మీరు సాక్షిగా, స్థానిక సాక్షులుగా ఉన్నటువంటి మీరు సార్వత్రిక సాక్షులు అవుతారు. యాజ్ యూ వేర్ లోకల్ విట్నెసెస్, యూ వుడ్ బికమ్ ఏ గ్లోబల్ విట్నెసెస్ వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కమ్స్ అపాన్ యూ. దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు, అంటే దేవుని ఆత్మ మీ మీదకి పోయబడినప్పుడు, దేవుని ఆత్మ మీ మీదకి కుమరించబడినప్పుడు, దేవుని ఆత్మ మీ ఆత్మలోకి ఆయన పరలోకం నుంచి ఒలకబోసినప్పుడు, లేకపోతే పోసినప్పుడు, అప్పుడు మీరు సాక్షులు అవుతారు. సాధారణమైన వాళ్ళని సాక్షులుగా చేసేటువంటి శక్తి స్వర్గానికి ఉంది. స్వర్గములో నుంచి పంపబడినటువంటి సృష్టికర్త ఆత్మ ఫలితంగా సాహసించి సాక్షులుగా మారగలం, హతసాక్షులుగా మారగలం. మామూలు సాక్షులు కాదు, మార్టీర్స్, హతసాక్షులు. ఊరి మేము చూసాం విన్నామని చెప్పేటువంటి అబద్ధ సాక్షులు లాంటి వాళ్ళు కాదు. నేను చెప్పిన దానికోసం ఐఎమ్ రెడీ టు డై ఫర్ ద థింగ్ దట్ ఐ షేర్డ్, ఐఎమ్ రెడీ టు డై ఫర్ ద గాస్పల్, ఐఎమ్ రెడీ టు డై. హతసాక్ష్యపు అనుభవం, రక్తాన్ని చిందించేటువంటి సాక్షి అనుభవం. దేవుని స్తోత్రం. సాక్షుల గురించి మనం మాట్లాడుకుందాం రండి. ఈ సమయంలో అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 3వ వచనం. తిమోతి పౌలు పౌలు అనే వ్యక్తితో పౌలు శీలలు కలిసి ఉన్నారు కనుక వాళ్ళతో కూడా బయలుదేరాలి. అనగా లుస్త్రాను వదిలిపెట్టి తాము ఏ ప్రదేశాలకు వెళ్తామో తెలియదు, దేవుని నడిపింపుని బట్టి ఎక్కడెక్కడికి వెళ్తాం, మరలా యెరూషలేము లేదా ఈ ప్రాంతాల మీదకి వస్తామో, వేరొక విధానం వస్తామో, యెరూషలేము వెళ్ళి సబ్మిట్ చేసేంతవరకు, రిపోర్ట్ సబ్మిట్ చేసేంతవరకు, యెరూషలేంకి వెళ్ళి మేము జరిగిందంతా చెప్పేంతవరకు ఈ మిషనరీ జర్నీలో, ఓన్లీ ఫర్ దిస్ మిషనరీ జర్నీ అని కాదు, ఒకవేళ థర్డ్ మిషనరీ జర్నీ, ఫోర్త్ మిషనరీ జర్నీ ఉంటే, అనగా ఇక మీదట నాతో ఉండాలి. ఒకవేళ పౌలుని ఇక్కడ ఏలియా అనుకుంటే, ఇక్కడ తిమోతిని ఎలీషా అనుకోవచ్చు. తన పనిలో ఉన్న తిమోతిని, తన వ్యక్తిగతమైన పనుల్లో ఉన్నట్టు తిమోతిని తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరాడు. బాగానే ఉంది, కోరిక మంచిదే, కోరికలో తప్పేం లేదు. తనకు ఒక కుమారుడు లేనట్టున్నాడు, అందుకనే యూనికే అనేటువంటి ఆమె యొక్క యూదురాలైనటువంటి ఆమె మరియు గ్రీసు దేశస్తున్నటువంటి వాళ్ళ కుమారుణ్ణి సేవకు పనికి వస్తాడు, ఫిట్ అవుతాడు. ఇతన్ని బైబిల్ ట్రైనింగ్కి పంపిద్దామనో లేదా అపోస్తుల దగ్గరికి పంపిద్దామనో కాకుండా ఇతన్ని నాతో పాటు తిప్పుకోవాలి. నాతో పాటు తిప్పుకుంటే అదే మినిస్ట్రీ. నాతో పాటు తిరిగితే అతను నేర్చుకోగలడు. సేవకులతో, సీనియర్ సేవకులతో ఉండగలిగితే బైబిల్ స్కూల్లో ఉండగలిగిన దానికన్నా ప్రయోజనం దానివల్ల జరుగుతుంది.
బైబిల్ స్కూల్స్కి వెళ్ళి కాస్త బుక్కిష్ నాలెడ్జ్ వచ్చి ఆది కాండము ఎన్ని అధ్యాయాలు, నిర్గమకాండం ఎన్ని అధ్యాయాలు, బైబిల్ మొత్తం ఎన్ని పుస్తకాలు, బైబిల్లో ఆ విభజన ఏంటి, ఈ విభజన ఏంటి, ప్రవచనాత్మకమైన పుస్తకాలు ఏంటి, పద్య భాగాలు ఏంటి, ఇటువంటి విభజన తెలిసి ఉండొచ్చేమో. కానీ ఆత్మ సంబంధమైన వివరణ ఇవ్వడానికి ఒక సేవకుని దగ్గర ఒక విశ్వాసి లేకపోతే ఒక సేవకుడు పిలుపు కలిగిన వాడు యవనస్తుడు ఉండగలిగితే వాడు షైన్ అవుతాడు. తెలంగాణలో ఉన్నటువంటి గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి మా సహవాసంలో ఉన్నటువంటి మంచి దేవజనుడు, సీనియర్ దేవజనులు అయినటువంటి పేత్రయ్య గారు, పల్లెపోగు పేత్రయ్య గారు, వాళ్ళ కుమారుణ్ణి వంశీ అనేటువంటి ఆయన్ని 2 సంవత్సరాలు మీతో ఉంచుకోండి సార్, ట్రైనింగ్ ఇచ్చి పంపించండి, చక్కగా శిక్షణ ఇచ్చి పంపించండి, ఆయన చెప్పారు మంచి సేవకుడిగా తయారు చేయండి అనేటువంటి విషయాన్ని తెలియజేశాను. ఇంతకుముందు కూడా నా దగ్గర చాలామంది యవనస్తులు ఉన్నారు. మీ దగ్గర ఎవరైనా యవనస్తులు సేవ చేయాలి, సేవ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనే విషయం యవనస్తులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి నా దగ్గర పంపించండి. వారికి సామాన్యమైన భోజనము వసతి కల్పించి వాళ్ళని ఉంచుకొని వాళ్ళకి కొన్ని విషయాలు నేర్పించి ఒకళ్ళు 2 సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాలకి అన్నీ నేర్పిస్తానని కాదు, నేను నేర్పించకపోయినా వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకోగలరు. అటువంటి వేదికలు, అటువంటి అవకాశాలు కల్పించబడినప్పుడు వాళ్ళు సంతోషంగా నేర్చుకోగలరు. వాళ్ళు ఒక మంచి సేవకులుగా మారాలి. ఒకవేళ బైబిల్ స్కూల్కి వెళ్ళిన తర్వాత అయినా, బైబిల్ స్కూల్కి వెళ్ళడానికి ముందైనా అటువంటి వారిని నాకు ఇచ్చినట్లయితే, నా దగ్గర పంపించినట్లయితే, నా 2 నంబర్లు ఉన్నాయి కనుక నన్ను సంప్రదించండి. వాళ్ళు మంచి రాబోయే రోజుల్లో అనేక మంది సేవకులు కావాలి. కోత విస్తారంగా ఉంది. మొదటి శతాబ్దంలోనే కోత విస్తారంగా ఉందంటే 21వ శతాబ్దంలో కోత ఎంత విస్తారంగా ఉందో అర్థం చేసుకోండి. మొదటి శతాబ్దంలోనే కోతకు పనివారిని పంపమని, కోత యజమానుడైనటువంటి దేవుణ్ణి, పరలోకములో దేవుణ్ణి వేడుకోండి అని క్రీస్తు మనకు బోధించినట్లుగా, అలాగైతే ఈరోజు కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, కోత విస్తారంగా ఉంది. ఈ 21st సెంచరీలో ఇండియాలో కోత విస్తారంగా ఉంది. దీనికోసం ఎవరు వెళ్తారు? ఎవరు కోసేవాళ్ళుగా మారుతారు? ఎవరు కొడవలు పట్టుకుంటారు? ఎవరు రీపర్స్గా, ఎవరు హార్వెస్టర్స్గా మారుతారు? అనేక మందిని లేవనెత్తు పంపించని ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు. సాక్షి అని చెప్పినప్పుడు ఒక మాట మీకు గుర్తు చేస్తాను. స్తోత్రం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయములో స్టెఫను చంపబడ్డప్పుడు అక్కడ జరిగిన విషయాలు 58వ వచనంలో, 7వ అధ్యాయము 58వ వచనంలో, పట్టణపు వెలుపటికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి, స్టెఫన్ని చంపేశారు. సాక్షులు సౌలు అను యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టింది. హీ వాస్ ద విట్నెస్. పాల్ అనేటువంటి ఆయన విట్నెస్. 9వ అధ్యాయంలో ఆయన మారాడు. తర్వాత ఇక్కడ రాయబడిన మాట 60వ వచనం చివరి భాగంలో, ఈ మాట పలికి నిద్రించను. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద స్టీఫెన్స్ చాప్టర్, స్టీఫెన్స్ స్పీచ్, స్టీఫెన్స్ లైఫ్. సౌలు అతన్ని చావునకు సమ్మతించను. ఎస్, హీఈస్ డెడ్, హీఈస్ నో మోర్ అనగా క్లినికల్లీ డెడ్ అన్నట్టుగా. హీఈస్ నో మోర్, ఆర్ఐపి, రెస్ట్ ఇన్ పీస్. ఇలా ఎవరు పిచ్చి వాగుడు వాగినా, ఇలా ఎవరు యూదా మతానికి వ్యతిరేకంగా నిలబడ్డా, ఇలా ఎవరు యెహోవా దేవునికి విరోధముగా నిలబడినట్లయితే వాళ్ళకందరికీ ఇదే గతి పడుతుంది, ఇదే మా మరణ శాసనం అన్నట్టుగా ఒక సాక్షిగా ఉంది. స్టెఫను యొక్క మరణానికి సాక్షిగా ఉన్నటువంటి పౌలు. అలాగైతే ఇక్కడ గమనించాలి, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, రూపాంతరం, తిమోతి యొక్క రూపాంతరం అతను సాక్షిగా ఉన్నాడు. అతను శిష్యుడిగా ఉండి సువార్థికుడై, తర్వాత సంఘ కాపరై స్వార్థ ప్రకటించేవాళ్ళు సాక్షులు. స్తోత్రం. అతను సేవకుడిగా ఇలా వేరు వేరు రూపాంతరాలు మనం చూసాం. అతడు సాక్షి అయి ఉన్నాడు. దేనికి సాక్షి అయి ఉన్నాడు? సాక్షి అంటే చూసిన దానికి, సాక్షి అంటే విన్నదానికి, సాక్షి అంటే మొదటి శతాబ్దపు ఆ జూయిష్ కాంటెక్స్ట్లో అనుభవించిన దానికి. చూసిన దానికి, విన్నదానికి, అనుభవించిన దానికి సాక్షిగా ఉండడం, సాక్ష్యపు అనుభవం. దేవుని స్తోత్రం. అపోస్తల కార్యములు 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 16వ అధ్యాయము 5వ వచనం. గనుక సంఘములు విశ్వాసమందు, సంఘములు యొక్క స్థిరపడడం, ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది చర్చ్ అండ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ది చర్చ్.
సంఘాల యొక్క స్థిరపడడం, సంఘములు సంఖ్యలో విస్తరించడం అనే దానికి సాక్షిగా ఉన్నాడు తిమోతి. అక్కడ తిమోతి యొక్క ప్రస్తావన లేదు, కానీ తిమోతి టీములో ఉన్నాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. పౌలు శీలతో ఉన్నాడు అనగా హీ వాస్ ద విట్నెస్ ఫర్ ద చర్చ్ గ్రోత్, సంఘ అభివృద్ధికి. సంఘం ఎక్కడ అభివృద్ధి చెందిందండి? ఉట్టిదేనండి, వాళ్ళ ఊహండి, వాళ్ళ భ్రమ అండి, పౌలు యొక్క భ్రమ, శీల యొక్క భ్రమ అని తిమోతి అనలేడు. హీ వాస్ ద విట్నెస్ ఫర్ ద చర్చ్ గ్రోత్. మన యవనస్తులు సంఘ విస్తీరణకి, సంఘ అభివృద్ధికి, ఇంకా కొత్త శాఖలను ఆరంభించడానికి మన యవనస్తులు సాక్షులుగా ఉండాలి. స్థానిక సంఘస్థులు ఇన్వాల్వ్ అయిపోయి, చర్చ్లో ఇన్వాల్వ్ అయ్యి, మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అయ్యి సాక్షులై ఉండాలి. ఒక అభివృద్ధికి సాక్షులుగా ఉండాలి. ఓ తిమోతి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడినిమ్ము అని చెప్పినట్లుగా, అలాగైతే సంఘాభివృద్ధిని నువ్వు తేటగా గమనించావు కదా. హీ వాస్ ఎ విట్నెస్ ఫర్ ద గ్రోత్. దైవికమైనటువంటి అభివృద్ధికి అతను సాక్షిగా ఉన్నాడు అని మనం చెప్పచ్చు. మనం సాక్షిగా ఉన్నాం. ఏం చూసావు నువ్వు? యేసుప్రభు అడిగాడు, అరణ్యములో దేన్ని చూడడానికి మీరు వెళ్ళారు? ఏదో చూడడానికి వెళ్ళారుగా, ఏం చూశారండి మీరు? సన్నపు నారబట్టలు ధరించిన వారేనా? అటువంటి వాళ్ళు అరణ్యాల్లో కాదు బాబు, అటువంటి వాళ్ళు అంతఃపురాల్లో ఉంటారు. ఇప్పుడు చూడండి, మీరు అరణ్యంలోకి కొన్ని నెలల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళారే, ఆ వ్యక్తి అరణ్యములో రెల్లులాగా కదలాడుతున్న వ్యక్తిగా ఉన్నాడు. జైల్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు కదలాడుతున్న వ్యక్తిగా ఉన్నాడు. స్టెబిలిటీ లేనివాడుగా ఉన్నాడు. మీరు అతన్ని చూడడానికి వెళ్ళారే, అతని కేకలు ప్రతిధ్వనిస్తుండగా అక్కడికి మీరు పరిగెత్తుకొని వెళ్ళి బాప్తీజాలు తీసుకున్నారే, యోర్దాన్ నదిలో మునిగి లేచారే, దేన్ని చూడడానికి వెళ్ళారు మీరు? ఈ రోజులో అక్కడికి వెళ్తున్న వాళ్ళని అడగాల్సిన ప్రశ్న, మీరు దేన్ని చూడడానికి వెళ్తున్నారు? దేన్ని వినడానికి వెళ్తున్నారు? ఆత్మ సంబంధమైన చూడడానికి వెళ్తున్నారా? ఆత్మ సంబంధమైన వినడానికి వెళ్తున్నారు? దేనికి వెళ్తున్నారు మీరు? స్తోత్రం, హల్లెలూయా. ఒక మీటింగ్కి వెళ్ళాను నేను, సువార్త కూడికి, నెల్లూరు పట్టణంలో కొన్ని సంవత్సరాల క్రితం. ఒక ఆయన వచ్చాడు. ఏ సార్ ఇలా వచ్చారని అన్నా నేను. ఆయన అన్నమాట, శ్రీలేఖ కోసం వచ్చానండి అన్నాడు. అంటే అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ లేడీ ఒక సహోదరి వస్తుంది కాబట్టి పాటలు పాడేటువంటి సహోదరి కోసం వచ్చాడు. ఇదేంటిది? శ్రీలేఖ కోసం వచ్చావా? దేవుని స్తోత్రం. ఎంత విచిత్రమైన విషయం చూడండి. ఈ రోజుల్లో ఎవరో స్పీకర్ కోసం వస్తున్నారు, మెసేజ్ కోసం ఎవరు రావడం లేదు. విచారకరమైన విషయం. మ్యూజిక్ కోసం వస్తున్నారు, మెసేజ్ కోసం రావడం లేదు. చూడండి, కార్యాల కోసం వస్తున్నారు, క్రీస్తు కోసం రావడం లేదు. ఏదో క్రయ విక్రయం కోసం వస్తున్నారు, కానీ క్రీస్తు కోసం రావడం లేదు. అరణ్యంలోకి దేనికి వెళ్తున్నారు ప్రజలు? అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఈ ఆత్మీయ పండగలు అనబడిన వాటికి ఎందుకు వెళ్తున్నారు ప్రజలు అని ఆలోచించాలి. ఒకటి, ప్రభు యొక్క సంఘాభివృద్ధికి అతను సాక్షిగా ఉన్నాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనంలోను, అనగా 14వ వచనములో, లూదియాను దేవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను, ప్రభువు ఆమె హృదయము తెరిచెను. అది చాలండి, అక్కడ వరకు చాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను. స్తోత్రం. అంతేకాకుండా ప్రభువు తెరిచినటువంటి మరొక హృదయం ఒకటి ఉంది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 34వ వచనం, మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి, స్తోత్రం. అక్కడ హృదయం తెరవబడిన సందర్భం మనం చూస్తున్నాం. చెరసాల తలుపులు తెరవబడిన సందర్భం చూస్తున్నాం. ఒక కరుడు కట్టినటువంటి జైలు అధికారి యొక్క హృదయం తెరవబడ్డం చూస్తున్నాం. అతని ఇల్లు తెరవబడ్డం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. తెరవబడుతున్నాయి. కొంతమంది చెవులు తెరవబడ్డాయి. చెవులు తెరవ చేశాడు. గాడ్స్ ఓపెనింగ్ అనేది ఈ అధ్యాయంలో కనీసం 4-5 విధాలుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయము, ప్రజల యొక్క మార్పులు. స్తోత్రం. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై, అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడై. స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని కార్యాలను బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడి తన ఇంటి వారితో కూడా ఆనందించాడు. స్తోత్రం. ప్రజల యొక్క మార్పునకు అతడు సాక్షి. హీ వాస్ ఎ విట్నెస్ ఫర్ ద చేంజింగ్స్ ఆర్ ద కన్వర్షన్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క మార్పులకు, ప్రజల యొక్క పరివర్తనకు అతడు ప్రత్యక్ష సాక్షి. స్తోత్రం. ఈరోజులో అబద్ధ సాక్షులు అనేకులు ఉంటున్న రోజుల్లో, లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా చెప్తున్న రోజుల్లో మనం ఉన్నాం. ఇక్కడ అతని గురించి రాయబడింది. తిమోతిని గురించి మనం అర్థం చేసుకోవాల్సి, అతడు ప్రభు సంఘాభివృద్ధికి సాక్షి.
రెండోది అతడు ప్రజల యొక్క పరివర్తనకు సాక్షి. మూడోది అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 18వ వచనం. అక్కడ రాయబడిన మాట, ఆమె అనేక జనులు చికిత్స కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తునామమున ఆజ్ఞాపించనని ఆ దైవంతో చెప్పాడు. వెంటనే అది ఆమెను వదిలిపోయింది. దేవుని స్తోత్రం. ప్రభు యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తికి సాక్షిగా ఉన్నాడు. అవునండి, నేను నా కళ్ళారా చూశానండి, నా చెవులారా విన్నానండి. యేసు నామములో రిబ్యూక్ చేశాడు, గద్దించాడు. దాని ఫలితంగా జరిగిన విషయం, సోద చెప్పేటువంటి పుతోను అని పేరు కలిగిన దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ, ఈవిల్ పొజెస్ లేడీ, గాలి పట్టినట్టు ఒక అమ్మాయి జీవితంలో కార్యం జరిగింది. ఇట్స్ గాడ్స్ పవర్. పౌలులో ప్రభు శక్తి ఉంది, ప్రభువులో పరిశుద్ధాత్మ శక్తి ఉంది. స్తోత్రం. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతి అనేటువంటి ఆయన సాక్షి. పౌలు సాక్షులే, మనందరం సాక్షులమే. అలాగని యెహోవా సాక్షులమా అని చెప్పబడిన సంస్థకు సంబంధించిన వాళ్ళం కానీ కాదు నా మాటలేక ఉద్దేశం. అక్కడ వాళ్ళమని కాదు నా మాటలేక ఉద్దేశం. మనం కాదు, మన వాళ్ళకి మనకు సంబంధం లేదు. విధంగా చెప్పాలి, మనం యెహోవాకి సాక్షులం, యెహోవా దేవునికి సాక్షులం, యెహోవా దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకి, యెహోవా దేవుని ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్మకు సాక్షులం, మన త్రిత్వానికి సాక్షులం. స్తోత్రం. మన వాక్యానికి సాక్షులం. తిమోతిని గురించి ప్రభు యొక్క సంఘాభివృద్ధికి అతను సాక్షి, ప్రజల యొక్క పరివర్తనకు అతను సాక్షి, ప్రభు యొక్క శక్తికి అతను సాక్షి. 4వ విషయము అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 19వ వచనం. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావంతో అనేక సంవత్సరాలు ఉపయోగించినటువంటి దుష్ట సాహిత్యాన్ని, దురాత్మ సాహిత్యాన్ని తగలబెట్టేంతగా, దహనం చేసేంతగా విత్ దిస్ పవర్ ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. దేవుని స్తోత్రం. ఇక ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆది కాండములో 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే సొదొమ గొమొర్రా యొక్క అది కాలుతున్న పొగ పైకి లేస్తున్నప్పుడు అక్కడ సాక్షిగా అబ్రహాం ఉన్నాడు. ఇక్కడ ఈ పుస్తకాలు తగలబడిపోతున్నప్పుడు, దహనం అయిపోతున్నప్పుడు, దాని పొగ లేస్తున్నప్పుడు అక్కడ సాక్షిగా ఒక వ్యక్తి ఉన్నాడు. దహించబడినటువంటి దుష్ట సాహిత్యానికి సాక్షిగా తిమోతి ఉన్నాడు. ప్రభు యొక్క ప్రభావానికి సాక్షి అని నేను చెప్పగలను. ప్రభు యొక్క వాక్య ప్రభావానికి సాక్షి. కాబట్టి మనం కూడా తిమోతిలాగా సాక్షులుగా ఉండాలి. ఈ 4 అనుభవాలకి సాక్షులుగా, ప్రభు యొక్క సంఘాభివృద్ధికి, ప్రభు యొక్క ప్రజల యొక్క మార్పుకి, అంతేకాకుండా ప్రభు యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క శక్తికి సాక్షులుగాను, ప్రభు యొక్క వాక్య ప్రభావానికి సాక్షులుగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.